దులుపు తుడుస్తా దులుపమ్మ. స్నానం చేశాడండి పిచ్చి తల్లి, పొద్దున్నే చేసేసాడు. చూడండి ఎలా దులుపుతాడు. ఇవాళ పుట్టినరోజు అండి ఇన్ని తల్లిది. వాస్తవంగా అయితే నిన్న వాళ్ళ డాడీ పడిపోయారు కదా, తాడు వేసుకుంది. పిచ్చి పని చేయకు నానా. దా తడండి ఎంత చికాకోనండి వాడికి. తుడుస్తా మరి, క్లాత్ తెచ్చాను మరి తొడవడానికి. ఇన్పే చెప్పింది ఏంటండి బాబు అసలు. బొట్టు పెట్టుకుంది కానీ, దేవుడు బొట్టు పెట్టుకుంది కదా. అదిగో కాలు మెలుకు పడిపోయింది, ఇంకేం లేదు రో. పిచ్చి తల్లి అసలే పుట్టినరోజు బంగారు కొండకాడికి. చూడు, అయ్యో కంగారు వచ్చేస్తుంది మరి. అయితే నిన్న వాళ్ళ డాడీ పడిపోయారు కదండి, అందుకని ఏం చేయలేదు. అంటే అడవుడి ఏం చేయం కానీ ఈరోజు కేక్ తెప్పిద్దాం అనుకుంటున్నా బంగారు కొండకాడికి. అమ్మా నాయన నీరసం వస్తుందిరా బాబు. తాడు వేసుకున్నాను వెళ్ళిపోయాడండి. ఏం చెప్పనండి నేను. బంగారు తల్లిగాడు తుడుస్తుంటే తొడవనివ్వడండి, వెళ్ళిపోతాడు. పాతాడు పెడుతున్నాను, కొత్త తాడు పాడైపోతుందని. ఇది తుడిసే క్లాత్ ఎక్కడ వేసాను నేను. వారిని అసాధ్యం కోలా అస్సలు పని అవ్వట్లేదండి. నీరసం చిన్న సజ్జం కోలా ఇంకేమన్నా ఉందా అమ్మా? చూసారా మొన్నండి ఆ బొట్టు పెట్టాను ఊరుకుని. అదే పెయింట్ వేస్తున్నా కదండి, వచ్చి దగ్గర నుంచి ఉన్నాడని బాగుంటుందేమో అని పెట్టాను. చూడండి ఇప్పటికి అది పెట్టాక 3 సార్లు 4 సార్లు స్నానం చేయించాను కానండి, ఒక్కసారి కూడా పెయింట్ అయితే పోలేదండి. అయ్యో పిచ్చి తల్లి బుర్ర చేసేసుకోకురా. ఇప్పుడే చచ్చేలా చేసా, జారిపోయింది. అన్నిసం పట్టండి. చిన్న తల్లి అన్నీ పిచ్చి పనులు చేస్తావురా. చూడు బొట్టు కదిపిస్తావు, వెళ్ళిపోయింది. ఇన్నమ తల్లిని అందరూ బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని. నాకు తెలుసులేండి, నిండు నూరేళ్ళు అంటే ఇవి ఇన్ని ఫ్రెండ్స్ కానీ 7 ఏళ్ళు అంటండి, లేకపోతే 14 ఏళ్ళు అంట. మొన్న మన గురువుగారు వచ్చారు కదండి, అదే ఇల్లు వాస్తు దాన్ని ఏమంటారు, మనకు ముగ్గేయడానికి వచ్చారు కదా. మన ఇంటిని చూడగానే 7 ఏళ్ళు పక్కా అమ్మ అని చెప్పేసి చెప్పారనమాట. అమ్మో అలా అంటున్నారు. ఇటు బాబాయ్ గారు అంటారులేండి ఆయన్ని. ఆ తర్వాత అంటే చెప్తున్నాను 7 ఏళ్ళ వరకు గ్యారంటీ అమ్మ, తర్వాతగా తెలియదు కానీ. అదిగోండి స్నానం చేస్తే వాడికి ఎంత చికాకోనండి. తడి ఉండకూడదు వాడి ఒంటి మీద, తొడవనివ్వడండి. ఇంకా నేనేం చెయ్యాలండి, పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాను. రా మరి బొట్టు పెట్టుకున్నాను. దా నానా. మా డాడీ వాళ్ళు తిరుపతి ఆసుపత్రికి వెళ్ళారు, మా దారి చేతికి దెబ్బ తగిలింది కానీ మరి అందుకే బొట్టు పెట్టుకోరా. ఇన్పి దానా ఇన్పి ఇదిగో ఇది ఎలా దులుపుకుంటుంది అక్కడికి వెళ్ళి. దానా రా టైం అయిపోతుంది. రా బోళ్ళు అంత టైము. ఇన్పి